మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు రాయబడినట్లు బైబిల్ మనకు చూపిస్తోంది. 13వ వచనాన్ని మరొకసారి మీరు గమనిస్తే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను అని రాయబడింది. ఆయన ఒక సంగతి విని అక్కడ నుండి పోయాడు అని చెప్తున్నాడు. ఆయన ఏ సంగతి విని అక్కడ నుండి పోయాడు అనేది మనం తెలుసుకోవాలంటే 14వ అధ్యాయం ప్రారంభము నుండి 12వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ చదవడానికి సమయం లేదు కనుక డైరెక్ట్గా నేను అక్కడ జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్తాను. హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహానును చంపించి ఆయన తల తెగ్గొట్టించాడు. అది జరిగినప్పుడు ఆ విషయాన్ని, ఆయన తల తెగ్గొట్టించి దాన్ని పల్లెములో పెట్టి హేరోదియా కుమార్తెకు బహుమానంగా ఇచ్చుట, ఆ తరువాత యోహాను శిష్యులు వచ్చి ఆయన శవమును ఎత్తుకొని పోవుట, దాన్ని పాతి పెట్టుట, ఈ విషయాలన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుకు వారు తీసుకుని వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభు దాన్ని విని బాధ నొంది అక్కడి నుండి అరణ్య ప్రాంతానికి ఏకాంతముగా ఉండుటకు వెళ్ళిపోయాడు. నా ప్రభు అయినటువంటి యేసు అది విన్నప్పుడు బాధపడ్డాడు అనేది మనం ఆలోచించినప్పుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. ఆయన ఈ లోకములో మానవుడిగా ఉన్నప్పుడు మనుషుల యొక్క సాధక బాధకాలను, మనుషులకు ఉన్నటువంటి సమస్యలను, మనుషులకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా ఆయన స్వయంగా అనుభవించాడు కనుక వారికి సానుభూతి చూపగలిగేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క మరణాన్ని గురించి ఆయన చలించిపోయినప్పుడు అరణ్య ప్రాంతంలో ఏకాంతముగా ఉండుటకు వెళ్ళాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రభు అయినటువంటి యేసుకు ఏకాంతముగా సమయం గడుపుట అలవాటు. ఆయన చుట్టూ జనాలు మూగినట్లు ఎవరి చుట్టూ మూగేవారు కారు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు అని మనం చెప్పుకోవచ్చు. అంతగా ఆయన చుట్టూ జనాలు ఉండేవారు. అలాంటి మనిషి ఏకాంత సమయాన్ని కోరుకునేవాడు. ఎందుకు కోరుకునేవాడంటే, కేవలం ఎప్పుడు జనముతో ఉండుట ఆయన పని కాదు, జనముతో ఉండి ఆయన చేయాల్సినటువంటి పరిచర్యకు ఆయనకు కావలసిన శక్తి తండ్రి దగ్గర ఉంది కనుక ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవునితో ప్రార్థనలో సమయం గడపడానికి ఏకాంత ప్రాంతానికి వెళ్ళేవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూస్తే, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని రాయబడింది. మీరు మార్కు సువార్త చదివినా, లూకా సువార్త చదివినా పదే పదే ఈ విషయాన్ని మనం చదువుతాం. యేసు ప్రభు ఏకాంతముగా దేవునితో ప్రార్థనలో సమయం గడపడానికి వెళ్ళేవాడు. సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మరణం గురించి విన్నప్పుడు ఆయన ఆ రెండు విషయాల కొరకు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయనను చూచినటువంటి వారు ఆయన అలా వెళ్ళిపోయినప్పుడు వదిలిపెట్టలేదు, ఆయన్ని వెంబడించారు. 13వ అధ్యాయంలో జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి అని రాయబడింది. సో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో వారు విన్నప్పుడు ఆయన వెంట వారందరూ కూడా వెళ్ళారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎక్కువ శాతం జనాలు కాలి నడకన ప్రయాణం చేసేవారు, లేకపోతే గాడిదల మీద ప్రయాణం చేసేవారు, గుర్రాల మీద ప్రయాణం చేసేవారు, పడవల మీద ప్రయాణం చేసేవారు, బళ్ళ మీద ప్రయాణం చేసేవారు. మోస్ట్ ఆఫ్ ద టైం కాలి నడకన ప్రయాణం చేసేవారు. సో యేసు ప్రభువు అక్కడికి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు, కొంత దూరం, మైళ్ళ దూరం వెళ్ళిపోయినప్పుడు ఈ జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. వారు ఎందుకు వచ్చారు అన్నదానికి కూడా మనం మిగతా సువార్తల్లో చూస్తే రెండు కారణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. ఒకటి, ప్రభు అయినటువంటి యేసు రోగులను స్వస్థపరుస్తున్నాడు కనుక ఆయన దగ్గరికి వారు వచ్చారు. రెండవది, ఆయనను తమకు రాజుగా చేసుకుంటే రోమన్ల పీడ విరుగుడైపోతుంది, వారికి సమాధానకరమైనటువంటి రాజ్యం స్థాపిస్తాడు అనే ఉద్దేశంతో ఆయన్ని వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు. ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద జన సమూహం, ఎందుకంటే 5,000 మంది పురుషులు ఉన్నారు, వారు కాకుండా స్త్రీలు, పిల్లలు ఉన్నారని 21వ వచనంలో మత్తయి సువార్తికుడు రాశాడు. బైబిల్ పండితుల యొక్క లెక్క ప్రకారం దాదాపు 10 నుండి 20,000 మంది వరకు ఉండవచ్చు. కొంతమంది 15,000 అని అంటారు, ఎందుకంటే 5,000 మంది పురుషులు, ఇంకొక 5,000 మంది స్త్రీలు, వాళ్ళకి ఇద్దరు పిల్లల్ని వేసుకున్నా కూడా 20,000 అయిపోతుంది. అలా కాకుండా ఒక్క పిల్లోని వేసినా కూడా 15,000 అయిపోతుంది. సో దాదాపు 15,000 మంది ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. అంతమంది కాలి నడకన ఆయన దగ్గరికి వచ్చారు. వేరు వేరు పట్టణాల నుండి, గ్రామాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని గమనిస్తాం.
అదేంటంటే జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి, జీవవాక్యమును బోధించగలిగినటువంటి వాణ్ణి, పరలోకానికి మార్గాన్ని చూపించగలిగినటువంటి వాణ్ణి, శరీరాన్ని కాకుండా ఆత్మను కూడా స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి మనుషులుగా తయారు చేయగలిగినటువంటి ప్రభువును ఎంత దూరమైనా మనం వెంబడించవచ్చు, ఎంత భారమైనా కూడా మనం వెంబడించాలి. కొంతమంది ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా ఇన్స్టంట్ ఏజ్, అంతేకాకుండా ఇన్స్టంట్ ఏజ్లో ఇప్పుడంతా కన్వీనియంట్ క్రిస్టియానిటీ, ఒబీడియంట్ క్రిస్టియానిటీ కాదు, కన్వీనియంట్ క్రిస్టియానిటీ అంటే సౌకర్యపు క్రైస్తవ్యం అన్నమాట, విధేయతో కూడిన క్రైస్తవ్యం కాదు. చాలామంది ఏమంటుంటారు, నాతో చాలామంది అంటుంటారు, మీ చర్చి చాలా దూరంగా పెట్టుకున్నారు, మాకు రావడానికి దూరం అయిపోతుంది అని. సో చర్చికి రావడం కొంతమందికి దూరం, చర్చికి రావడం కొంతమందికి భారం. కానీ ఆ రోజుల్లో ఆ ప్రజలు కాలి నడకన జనము పట్టణాలను వదిలి అరణ్యంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి పోవడానికి వారు ఏ కారణం చేత పోయినప్పటికీ పోవడానికి వారు మాత్రం దూరం అనుకోలేదు, భారం అనుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులకు సంఘాలు ఎట్లా ఉండాలంటే, వారి ఇంట్లో నుండి కాలు బయట పెట్టగానే ఎదుట చర్చ్ డోర్ ఉండాలి, ఇక్కడ నుండి కాలు బయట పెడతారు, అక్కడ చర్చ్ లోపలికి వెళ్తారు, ఆరాధన చేసి మళ్ళీ ఇటు వచ్చేస్తారు. మళ్ళీ వారి స్కూల్ వారి ఊరవతలు ఉన్న నో ప్రాబ్లం, వారి కాలేజ్ అవుట్స్కట్స్ లో ఉన్న నో ప్రాబ్లం, ఆఫీస్ ఇంకో ఊర్లో ఉన్న నో ప్రాబ్లం. 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు రోజు ఉదయం ఒళ్ళు హూనం అయ్యేటట్టు పోతారు, సాయంత్రం మరలా వెనక్కి వస్తారు, వారమంతా తిరుగుతారు. ఆదివారం ఒక్కరోజు చర్చికి రావడానికి దూరం బ్రదర్, భారం బ్రదర్ అంటారు. సో మత్తయి సువార్తికుడి ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభు కొరకు, ఆయన్ని వెంబడించుట కొరకు, ఆయన ఉన్నటువంటి సంఘంలో మనం దీవించబడుట కొరకు దూరము, భారము అనేటువంటి మాటలు మనం పలకూడదు. మన కొరకు, పాపుల కొరకు ఆ ప్రభు పరలోకమును విడిచి భూలోకానికి అంత దూరం వచ్చాడు ఆయన, అంత భారం మోసాడు ఆయన కల్వరి సిల్వలో మన పాపపు శిక్షను అనుభవించట ద్వారా. కనుక ఆ ప్రభు కొరకు మనము దూరము, భారము అనేటువంటి మాటలు అనేటువంటి వారమైతే మనం నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని ఎరుగనటువంటి వారము, శిష్యులముగా మనము అర్హులము కాము అని చెప్పడానికి ఒక దైవ సేవకునిగా నేను ఏమాత్రం సంకోచించను. 1990వ సంవత్సరంలో నేను రక్షింపబడినప్పుడు అప్పుడు ఒక సంఘానికి నేను వెళ్ళేవాడిని. అది చాలా చిన్న చర్చ్, ఒక ఇంట్లో ఒక గదిలో అయ్యేది. ప్రతి వారం దాదాపు 30-35 మంది మాత్రమే కూడుకునేవారు. కాకపోతే అది చాలా ఆత్మీయమైనటువంటి సహవాసంగా ఉండేది. అందుకని నాకు ఆ సంఘం అంటే ఇష్టమైంది. 3 కిలోమీటర్లు నడిచి చర్చ్కి వెళ్ళి మరలా 3 కిలోమీటర్లు వెనక్కి వచ్చి రైలు ఎక్కి మరలా దిగి మా ఇంటికి నడిచిపోయేవాడిని. అంటే దాదాపు 8 కిలోమీటర్లు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళేవాడిని. బైబిల్ స్టడీ ఉంటే దానికి అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని. అండ్ అప్పుడు నాకు భారము, దూరం అనేవి అనిపించేవి కావు. నడుస్తుంటే ఎంతో ఉత్సాహం, సంఘానికి వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధించబోతున్నాను, ఈరోజు ఇంకేం నేర్చుకుంటాను, అది నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలి అనేటువంటి తలంపులతో పోయానే తప్ప, అయ్యో ఇంత దూరం నడవాలా, అయ్యో 2 రైళ్ళు ఎక్కాలా, అయ్యో నేను దిగాలా, అయ్యో నేను తిండి తినకుండా పడిగాపులు కాసి లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూడాలా అని ఎప్పుడూ అనుకోలేదు. సో మన క్రైస్తవ జీవితంలో మన ప్రభు అయినటువంటి యేసును కొన్నిసార్లు మనం వెంబడించాల్సి వచ్చినప్పుడు దూరం, భారం అనుకోకుండా వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఈ ప్రజలు పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి. 14వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. నా యేసు ప్రభు బాధలో ఉన్నాడు. ఆయన యొక్క సన్నిహితుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయాడు. ఆయన దేవుడి సన్నిధికి వచ్చి కాసేపు మౌనంగా ఆయనతో సహవాసంలో గడుపుదాం అనుకున్నాడు. కానీ ఆయనకు అలాంటి అవకాశం ప్రజలు ఇవ్వలేదు. వెంటనే వచ్చి ఆయన చుట్టూ గుమిగూడేసరికి, ఆయన కొండ మీద నుండి చూసినప్పుడు వాళ్ళందరూ వేలాదిగా కనిపించేసరికి ఆయన వారి మీద కనికరపడి మరలా పరిచర్య ప్రారంభించాడు. ఒక దేవుని సేవకుడు, ఒక క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కొన్ని సందర్భాల్లో అలసిపోవచ్చు, మన సమస్యల కింద మనం నలిగిపోతూ ఉండొచ్చు, ఇతర విషయాల మీద మనకు మనస్సు పెట్టబుద్ధి కాకపోవచ్చు. అలాంటప్పుడు అవసరతలో ఉన్నటువంటి వారు ఎవరైనా మన దగ్గరికి వస్తే వారిని దాటవేసేందుకు, వారిని పంపించేసేందుకు, వారిని పట్టించుకోకుండా మనం పక్కదారిన వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేయకూడదని ప్రభు ద్వారా మనం నేర్చుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెంటనే వచ్చి వారిని చూచినప్పుడు వారి మీద కోప్పడలేదు, వారి మీద విసుక్కోలేదు. ఏయ్ ఎప్పుడు చూసినా నా వెంటే ఉంటారు ఎందుకు, అరణ్యానికి వస్తే ఇక్కడ కూడా నన్ను వదలరా, పోండి మీ పట్టణాలకి, నేను మీ పట్టణానికి వచ్చినప్పుడు అప్పుడు రండి, నా మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు
పాల్గొనండి అని చెప్పలేదు. ఆయన వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి ఆయన వారికి కావలసినటువంటి అవసరతను ఇక్కడ తీర్చినట్లు మనం గమనిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 9:36లో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అని రాయబడింది. అంటే వారిని చూసినప్పుడు ఆయన ఎందుకు కనికరపడ్డాడు అనే దానికి కూడా కారణం ఇక్కడ కనబడుతోంది. వారు విసిగిపోయినటువంటి వారు, చెదిరిపోయినటువంటి వారు, కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారు కనుక ప్రభు అయినటువంటి యేసు వారి మీద కనికరపడడం జరిగింది. నూతన నిబంధనలో బైబిల్ పండితుల ప్రకారము దాదాపు 11 సార్లు కనికరము అనేటువంటి పదం వినియోగించబడింది. 9 సార్లు ఆ పదము మన ప్రభు అయినటువంటి యేసు కనికరపడుటను సూచిస్తోంది. అండ్ ఆయన కనికర పడినప్పుడు ఆయన హృదయములోనే కాకుండా, మామూలుగా చెప్పాలంటే యూదులు వాడేటువంటి పదం ఏంటంటే పేగులు తరుక్కుపోవుట అంటారు, మన తెలుగులో కూడా అంటుంటారు. సో అలా ఆయన తన అంతరంగములో కదిలించబడి వారి పట్ల ఆయన కనికరాన్ని చూపించాడు. మన ప్రభు అయినటువంటి యేసు యొక్క స్వభావం ఎలాంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఆయన కోపిష్టివాడు కాదు, ఆయన కఠినాత్ముడు కాడు, ఆయన కనికరం కలిగినటువంటి వాడు. తన దగ్గరికి వచ్చేటువంటి వారు ఎలాంటి వారైనా సరే, మంచి ఉద్దేశాలతో రావచ్చు, చెడు ఉద్దేశాలతో రావచ్చు, అందరి ఉద్దేశాలను ఎరిగినటువంటి ప్రభు ఆయన దగ్గరికి వారు వచ్చినప్పుడు వారి మీద కనికర పడతాడు. అండ్ ఆయన హృదయము వారి యొక్క అవసరాన్ని తీర్చడానికి ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటుంది. కనికర పడ్డాడు కనుక వారిని స్వస్థపరిచినట్లు ఇక్కడ మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, కొంతమందికి ఒక రకమైనటువంటి అపోహ ఉంది. దేవుడు చాలా కఠినమైనటువంటి వాడు, నా పరిస్థితిని అర్థం చేసుకోడు, నాకు సానుభూతి చూపించడు, నాకు సహాయం చేయడు, నేను ఇంత కష్టపడుతున్నా కూడా నన్ను పట్టించుకోడు, ఆయన చాలా కఠినాత్ముడు, చూస్తున్నాడు ఏం చేయడు అని అనుకుంటారు. అలా కాదు, దేవుడు కనికర పడువాడు. వీరు ఆయన్ని ఏం అడగలేదు, వారిని చూచినప్పుడే ఆయనకు అంత కనికరం కలిగింది. మనల్ని మన పరిస్థితుల్లో చూసినప్పుడు ఆయన తప్పకుండా కనికర పడతాడు అండ్ మన అవసరాన్ని తీరుస్తాడు. కాకపోతే దేవుడు గనుక ఆయన ప్రణాళిక మన సమస్త క్షేమానికి సంబంధించింది గనుక అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేస్తాడు. అందుకనే కొన్ని సందర్భాల్లో వెంటనే మనకు దేవుడి సహాయము అనుకున్న రీతిలో అందకపోవచ్చు. దాన్ని బట్టి మనం బాధపడిపోతూ ఉంటాం. చాలా సంవత్సరాల క్రితం డాక్టర్ బెంజమిన్ వార్ఫీల్డ్ అనేటువంటి ఒక థియాలజీ ప్రొఫెసర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పనిచేసేవారు. ఆయన భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆయన చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, బాగా ఆయన యొక్క పేరు అనేకుల మధ్యలో మారుమోగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన భార్యకు భయంకరమైనటువంటి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం చేత ఆమె పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయింది. ఆమెను ఇక మంచం మీద పెట్టి అన్ని సేవలు ఆమెకు చేయాలి. 10 సంవత్సరాలు ఆ భక్తుడు తన భార్య గురించి ఆ ప్రకారం సేవ చేశాడు. అంత తీరిక లేని మినిస్ట్రీ ఉన్నప్పటికీ ఆ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఆమెను 2 గంటల కన్నా ఎక్కువసేపు వదిలి ఉండలేదు. అలా ఆయన తన షెడ్యూల్ మార్చుకున్నాడు. ఎంతో ప్రేమతో ఆమెకు సేవ చేసేవాడంట. ఎప్పుడూ విసుక్కునేవాడు కాదు, కసురుకునేవాడు కాదు, వదిలించుకుందామనే ప్రయత్నము చేయలేదు. ఆమెకు చదవడం ఇష్టం. ఆమె అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చదవలేదు గనుక ఈయన ఆమె ఏమేమి చదవాలనుకుందో ఆ పుస్తకాలు తీసుకొని ఆమె బెడ్ పక్కనే కూర్చొని ఆమెకు చదివి వినిపించేవాడు. కొంతకాలం ఇలా గడిచిపోయిన తర్వాత ఆయన స్నేహితులు సన్నిహితులు వచ్చి ఆయనతో అన్నారంట, మరి మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, ఇలాంటప్పుడు మీకు ఇలాంటి ఇబ్బంది ఏంటి, మీరు ఒక పని చేయొచ్చు, మీ భార్యను మంచి హాస్పిటల్లో పెట్టేసేయండి, అక్కడ నర్సులు ఉంటారు, వారు చూసుకుంటారు, మీరు ఇంకా మీ సమయాన్ని పరిచర్యకు వాడుకుంటే పెద్ద పుస్తకాలు రాయొచ్చు, పెద్ద మినిస్ట్రీ చేయొచ్చు, ఇంకా అనేకులకు మీరు పరిచయం అవ్వచ్చు అన్నప్పుడు ఆయన చెప్పాడంట, మై వైఫ్ ఈజ్ మై మినిస్ట్రీ అని. నా భార్యే నా పరిచర్య. దేవుడు నా భార్యను నా జీవితకాలం కలిసి ఉండడానికి ఇచ్చాడు, సుఖములో దుఃఖములో అన్నింటినీ పంచుకోవడానికి ఇచ్చాడు. సో ఆమెతోనే నా జీవితం ముడిపడి ఉంటుంది. మేమిద్దరం బతుకున్నంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆమెను విడిచిపెట్టను. నేను పెద్ద పుస్తకాలు రాయాల్సిన అవసరం లేదు, పెద్ద పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, నా భార్యే నా పరిచర్య కనుక నా భార్యను నేను ఎన్నడూ విడవను అని చెప్పాడు. అదే ప్రకారం యేసు కూడా మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ఆయన మన మీద కనికరం చూపుతాడు. మనకు ఏ రకంగా మేలు కలుగుతుందో ఆ ప్రకారం మనకు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తాము, నిన్నటి న్యూస్ పేపర్ని తీసి చెత్తలో పారేస్తాం, ఇక అది మనకు పనికిరాదు. యేసు ప్రభు తన మనుషులను ఎప్పుడు కూడా ఆ ప్రకారం తీసి పక్కన పారేయడు, వీరు నాకు పనికి రారు అని. కొంతమంది పాస్టర్లు చేయొచ్చు ఆ పని.
ఎస్ ఆర్ నో? కొంతమంది నాకు పనికిరారంటే పాస్టర్లు పట్టించుకోవడం మానేస్తారు. కానీ యేసు ప్రభు ఎప్పుడూ చేయడు. ఆయనకు ప్రతి ఒక్కరూ పనికి వచ్చేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆయన ప్రతిబింబం ఆయన కనబడుతూనే ఉంటుంది. అందరూ ఆయన యొక్క ప్రియులే గనుక వారిని ఆయన అన్నడు దూరపరచుకోడు. అలాంటి పరిస్థితిలో సాయంకాలం అయినప్పుడు 15వ వచనం మనం చూస్తే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అంటే వారు ఎప్పుడొచ్చారు అనేది మనం ఆలోచిస్తే కొంతమంది 2-3 రోజులుగా అక్కడ ఉన్నారు అని, కొంతమంది ఉదయాన్ని వచ్చారని రకరకాలుగా చెప్తారు. కానీ చాలా సమయం నుండి ఆ జన సమూహము యేసు ప్రభు దగ్గర ఉండింది అనేది మాత్రం మనకు తెలుసు. ఆ రోజంతా కూడా ప్రభు వారికి దేవుని రాజ్య సంగతులు చెప్తున్నాడు. అది మీకు లూకా సువార్త 9వ అధ్యాయం చదివితే కనబడుతుంది. దేవుడి రాజ్యాన్ని గురించి బోధించాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు మొదట వాక్య పరిచర్య చేసేవాడు, తరువాతే రోగులను స్వస్థపరిచేవాడు, తరువాతే రొట్టెలను పంచేవాడు, తరువాతే ఇతర విషయాలను చేసేవాడు. దీంట్లో కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రయారిటీ ఏంటో మనం చూస్తాం. మొదట ఆత్మ సంబంధమైన విషయాలు, తరువాత శరీర సంబంధమైన విషయాలు. ఈ రోజున చాలా మంది ఏం చేశారంటే శరీర సంబంధమైన విషయాలను పైన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలను మరుగున పారేశారు. అండ్ ఇలాంటి శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి మినిస్ట్రీస్, చర్చెసే ఈ రోజున బాగా ప్రాస్పర్ అవుతున్నాయి. కాకపోతే ఇవన్నీ పరలోకానికి వస్తాయని మాత్రం మనం చెప్పలేము. అది నిజంగా జరగదు అనేది మాత్రం చాలా మట్టుకు వాస్తవం. సో యేసు మొదట దేవుడి వాక్యం ప్రకటించి, తర్వాత స్వస్థపరిచి, తర్వాత సాయంకాలం అయినప్పుడు వారి అవసరతను గుర్తించి వారికి చేయాల్సినటువంటిది చేశాడు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఈ రకంగా చెప్తున్నారు, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుమని చెప్పిరి. సో రోజంతా బాగా హెక్టిక్గా అయిపోయింది. మరి చాలా రకాలుగా ఆ శిష్యులు 12 మంది వారికి పరిచర్య చేసి ఉండొచ్చు. సాయంకాలం అయిపోయింది, వారికి కూడా అలసట అనిపించి ఉండొచ్చు, ఆకలేసి ఉండొచ్చు. అండ్ ప్రాక్టికల్గా ఒక విషయాన్ని వారు ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా మనం ఉన్నది అరణ్య ప్రదేశము, రాత్రి అయిపోతే ఇక్కడ ఎవరికి ఆహారం దొరకదు, వీరందరినీ ఎక్కడ పెడదాం, వీరికి ఏం పెడదాం, కనుక ఇప్పుడే లైట్ ఉన్నప్పుడే పంపించేద్దాం, పక్కపక్కన ఉన్న ఊర్లకు పట్టణాలకు వెళ్ళిపోతారు, వారి దారిన వారు పోతారు, కొనుక్కోవాల్సింది కొనుక్కుంటారు, తింటారు, వెళ్ళిపోతారు, మన పని అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, చాలు ఈటింగ్ వాళ్ళ బాధ్యత ఎలగొట్టేద్దాం అనుకున్నారు. చాలాసార్లు మనం ఆ శిష్యుల్లాగానే ప్రవర్తిస్తాం. ఎస్ ఆర్ నో? మనం ఎవరి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడం, ఎవరి బరువు మోయడానికి ఇష్టపడం. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటాడు, దేవుడు ప్రతి ఒక్కరి భారం మోస్తాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, వీళ్ళ దగ్గరికి పోండి అని చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి లేరు, వారికి అలాంటి జ్ఞాన వివేకములు కూడా లేవు. కాకపోతే శిష్యులు ఇచ్చేటువంటి సలహాను గమనించండి. ఎలాంటి సలహా ప్రభువుకి ఇస్తున్నారు? ఇది అరణ్య ప్రదేశం. ముందు అక్కడికి ఎవరు వచ్చారు? ఆయన వాళ్ళ ముందు ఎవరు వచ్చారు అక్కడికి? ఆయనకు తెలియదు అరణ్య ప్రదేశం అన్నది. ఆయనే కావాలని ఏకాంతంగా ఉండడానికి అరణ్య ప్రదేశాన్ని ఎంచుకొని అరణ్యంలోనికి వచ్చాడు. పట్టణాన్ని పల్లెను విడిచి అరణ్యానికి వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోవడానికి వారిని పంపివేయు ప్రభువా అని వారు ఆయనకు సలహా ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవునికి సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. లోతు దేవుడికి సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు, అండ్ మనం కూడా సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు చేస్తాం బ్రదర్ అని మీరు అడగొచ్చు. నేను మీకు సింపుల్గా చెప్తాను, మోస్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ అడ్వైజరీ ప్రేయర్స్ టు గాడ్. మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ప్రార్థన చేస్తుంటారు చూడండి, ప్రార్థనలో మీరు దేవుడిని అర్జించరు, ప్రార్థనలో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు దేవుడికి సలహాలు ఇస్తుంటారు. ఇట్లా చేయి ప్రభువా, అట్లా చేయి ప్రభువా, అలా ఉంటే బాగుంటుంది ప్రభువా, ఇలా అయితే సరిపోతుంది ప్రభువా అని. మనం దేవుడికి సలహాలు ఇచ్చే వారం కాము, దేవుడి సహాయాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి. నా మనందరికీ తెలుసు, శిష్యులకు ఒక అనుభవం ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు కానా వివాహానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతాన్ని వారు అక్కడ చూశారు. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు ఏం చేశాడు? ద్రాక్షారసమును ఆయన వెంటనే అక్కడ తయారు చేసి ఇచ్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆయన ఇచ్చినట్లు మనం గమనిస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాడు యేసుప్రభు ముందు, ఈ రాళ్లను
రొట్టెలుగా మార్చుకొని తిను అంటే సాతాను ప్రభువుకున్నటువంటి శక్తిని గుర్తించాడు, కానీ ఈ సోకాల్డ్ శిష్యులు ఆయనకున్నటువంటి శక్తిని గుర్తించలేకపోయారు. యేసు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ కూడా ఆయన రొట్టెలుగా మార్చివేయగలిగేవాడు. ఆ కొండ అంతటిని కూడా పెద్ద బేకరీగా మార్చివేసేవాడు. ఎలాంటి ప్యాన్ కేక్స్, బర్గర్స్, బ్రెడ్ ఎలాంటిది కావాలంటే అలాంటిది ఆయన అక్కడ సరఫరా చేసేవాడు. కాకపోతే శిష్యులు దాన్ని గుర్తించలేకపోయి వాళ్ళు పంపించేద్దాం అనుకుంటున్నారు. అంతకుముందు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. ప్రభువా వీళ్ళని వీలైనంత తొందరగా మనం పంపించేద్దాం. సో మనము చాలా సందర్భాల్లో మన క్రైస్తవ సేవలో మనం సాక్షులుగా ఉండొచ్చు, సేవకులుగా ఉండొచ్చు. దేవుడు మన దగ్గరికి అవసరంలో ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చినప్పుడు మనం వెంటనే చేతులు దులిపేసుకొని వీళ్ళని వీలైనంత తొందరగా పంపించేద్దాం, వాళ్ళ అవసరాలు వాళ్ళే చూసుకుంటారు, తీర్చుకుంటారు అనేటువంటి పని చేస్తే మనము దేవుడి చేతుల్లో సాధనాలుగా వాడబడేటువంటి గొప్ప ఆధిక్యతను, అవకాశాన్ని కోల్పోతాం. ఆ రోజున ఒకవేళ ప్రభు దాన్ని అనుమతించి ఉండి ఉంటే ఈ స్టోరీ ఇక్కడ రాయబడి ఉండేది కాదు. ఆ శిష్యులు అలా పరిచర్యలో ఉపయోగపడి ఉండేవారు కారు. 16వ వచనాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు వెళ్ళాల్సిన పని లేదు, మీరే వారికి భోజనం పెట్టమని ప్రభు అయినటువంటి యేసు వారికి చెప్పాడు. ఆలోచించండి ఒక్కసారి, మీరే వారికి భోజనం పెట్టండి. ఏం తెచ్చి పెడతారు? అరణ్యంలో ఉన్నారు. ఆ టైంలో ఒకవేళ పక్క పట్టణానికి పరిగెత్తినా కూడా 20,000 మంది లేకపోతే 15,000 మందికి సరిపోయేటువంటి బ్రెడ్ ఏ బేకరీ లేదు అక్కడ, మెక్డానల్డ్స్ లేదు అక్కడ, KFC లేదు అక్కడ. ఒకవేళ ఉన్నా కూడా బేకర్స్ ఉన్నా కూడా ఒక్కసారి అంత పెద్ద ఆర్డర్ ఇస్తే వాడు తయారు చేయలేడు. సో అంతమందికి బ్రెడ్ ఎక్కడి నుండి వస్తుంది? కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? మీరే వారికి పెట్టండి. ఎందుకని మీరే వారికి పెట్టండి అని ఆయన వారితో అన్నాడు? వారు ఎక్కడి నుండి తెచ్చి పెడతారు? ఏం తెచ్చి పెడతారు? ఒకరు, ఇద్దరు, 10 మంది అయితే సరే పెట్టమన్నాడు, పెట్టొచ్చు అనుకోవచ్చు. కానీ సంఖ్యకు మించినంత మంది, అంతమందికి వాళ్ళు ఎలా తీసుకుని వచ్చి పెడతారు? యేసుకు తెలియదా? యేసుకు బాగా తెలుసు. యేసుకు బాగా తెలుసు ఏంటంటే వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయడం చేత కాదు అని ఆయనకు తెలుసు. వారి దగ్గర అంత డబ్బు ఒకవేళ కొనుక్కొద్దామన్నా లేదు, అన్ని వనరులు వారి దగ్గర లేవు అన్నది కూడా ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే వారు అన్ని వదిలేసి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. అండ్ స్వయంగా యేసుప్రభువే 10వ అధ్యాయంలో మత్తయిలో మీరు చదివితే చెప్పాడు, మీరు పరిచర్యకు వచ్చినప్పుడు సంచి కానీ, డబ్బు కానీ, 2 జోళ్ళ వస్త్రాలు కానీ మీరు పెట్టుకొని రావద్దని చెప్పాడు. సో వారు అలా వచ్చినప్పుడు వారిని పెట్టమంటే వారు ఎక్కడి నుండి తెచ్చి పెడతారు? ఎందుకని దేవుడు అట్లా మాట్లాడాడు? ఎందుకంటే గాడ్ లవ్స్ టు ఛాలెంజ్ హిస్ పీపుల్ టు డూ ది ఇంపాసిబుల్. దేవుడు ఎప్పుడు తన ప్రజలు అసాధ్యమైనవి చేయడానికి వారిని సవాలు చేస్తాడు. అది ఆయనకి చాలా ఇష్టం. బైబిల్లో ఇలాంటి ఇల్లస్ట్రేషన్స్, ఉదాంతాలు మనకు చాలా కనిపిస్తాయి. దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. అదే విషయాన్ని తన బిడ్డలకు కూడా నేర్పించుట ఆయన ఇష్టము. కనుక మీరు చేయలేని వాటిని మీ చేత చేయించడానికి మిమ్మల్ని ఆయా సమయాల్లో ఆయన సవాలు చేస్తూ ఉంటాడు. అండ్ ఆయనకి ఇంకో విషయం తెలుసు, మీరు అలా సవాలు చేయబడినప్పుడు మీకు చేతగాని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో మీరు మరలా ఆయన వైపు తిరిగి ఆయన ద్వారా సహాయం పొందుకొని అది చేయగలరు అనేటువంటి ఆయన ఆ విషయాన్ని ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు చెప్పాడు, నాకు వేరుగా మీరు ఏమీయూ చేయలేరు అని. సో యేసుప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన శిష్యులు సొంతంగా చేయలేని దాన్ని ఆయన ద్వారా వారు ఎలా చేయగలరో ఆయన వారికి నేర్పించుటకు ఇష్టపడ్డాడు. కనుక ఆయన వారికి ఆ ప్రకారం చెప్పాడు. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. D.L. మూడీ స్థాపించినటువంటి సంఘం, అంటే ఆయన జ్ఞాపకార్థం స్థాపించబడినటువంటి సంఘము షికాగోలో ద మూడీ చర్చ్. ఆ మూడీ చర్చ్ కి ప్రస్తుతము సీనియర్ పాస్టర్ గా ఉన్నటువంటి ఎర్విన్ లుడ్జర్ తన పుస్తకంలో ఈ రకంగా రాశాడు. యేసు ఆయా సమయాల్లో ప్రజలను అసాధ్యమైనవి చేయమని సవాలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, కుంటివాడి దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడు? లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. కుంటివాడు ఉన్న స్థలంలో కూలబడున్నాడు. 38 ఏళ్ళు వాడు అక్కడ నుండి కలిపోయి ఆ నీటిలో పడలేక
అలాగే పడున్నాడు. అలాంటి వాడి దగ్గరికి ప్రభు వచ్చి, లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. అండ్ లాజరు చచ్చి శవమై 4 రోజులైంది సమాధిలో పెట్టబడి. ఆ సమాధి ముందుకు యేసు ప్రభు వచ్చి నిలబడేమంటున్నాడు, లాజరు బయటికి రా అంటున్నాడు. సో ఆయన ఎప్పుడు కూడా అసాధ్యమైన వాటిని చేయమని తన శిష్యులను పురికొల్పుతూ ఉంటాడు. అండ్ దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని విశాలపరచడానికి, మన పరిచర్యను వృద్ధి చేయడానికి అసాధ్యమైనవి మనల్ని చేయమని చెప్పినప్పుడు మనము ఏమాత్రం సంకోచించకూడదు. ఒకటి నేర్చుకోవాలి, వెలిచూపు వలన కాదు, విశ్వాసము ద్వారా జీవించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. పేతురుతో యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆ నీటి మీద నడువు, కాలు పెట్టు, ఓడ నుండి బయటకు వచ్చాయి, అప్పుడు నువ్వు నడుస్తావని. అతడు పడవలో ఉన్నంతసేపు అది ఎప్పుడూ సాధ్యం అనుకోలేదు. కానీ యేసు మాట విని ఎప్పుడైతే సముద్రం మీద కాలు పెట్టాడో అది ఏమైపోయింది? సాధ్యమైపోయింది. సో దేవుడు అసాధ్యమును సుసాధ్యం చేస్తాడు, అది ఆయన చిత్తమైతే. సో దేవుడు చేయమన్నవి మనం చేసినప్పుడు ఆయన ఎలా వాటిని సుసాధ్యం చేస్తాడు అనేది నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఒక భక్తుడు అందుకే అంటాడు, దేవుడు ఒకవేళ నిన్ను గాల్లో ఎగరమంటే ప్రాబ్లం లేదు, రెక్కలిస్తాడు అన్నాడు ఆయన. దేవుడు ఒకవేళ నిన్ను గాల్లో ఎగరమంటే సమస్య లేదు, ఎగిరేందుకు కావలసిన రెక్కలిస్తాడు. సో దేవుడు చెయ్యమన్నది దేవుడు చేయిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5-6 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. సో యేసు ప్రభు ఫిలిప్పును అడుగుతున్నాడు, వీరందరూ తినడానికి రొట్టెలు ఎక్కడి నుండి కొని తెప్పిద్దుము. ఆ 12 మందిలో ఫిలిప్పునే ఎందుకు అడిగాడు? ఎందుకంటే మార్కు సువార్తికుని ప్రకారం వీరున్నటువంటి ప్రాంతం బేత్సయిదాకి దగ్గరలో ఉంది. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అంటే లోకల్ అన్నమాట, స్థానికుడు. సో స్థానికుడికి తెలుసు ఎక్కడ పెద్ద బేకరీ ఉంది, ఎక్కడ ఎక్కువ రొట్టెలు దొరుకుతాయి, ఎక్కడ ఆ టైంలో భోజనం లభిస్తుంది అనేటువంటిది ఫిలిప్పుకి బాగా తెలుసు. సో యేసు దాన్ని బట్టి ఫిలిప్పును అడిగి ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఫిలిప్పులో ఒక గుణం ఉంది, ఆ గుణాన్ని బయట పెట్టడానికి కూడా యేసు ప్రభు కావాలనే ఫిలిప్పును అడిగినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. 6వ వచనంలో, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఆయనకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయనకు తెలుసు ప్రొవిజన్ ఎక్కడి నుండి వస్తుందో, ఆయనకు తెలుసు అంతమంది ఎలా తృప్తి పొందుతారో. కాకపోతే ఫిలిప్పును పరీక్ష చేయడానికి అలా అడిగాడంట. అందుకనే దేవుడితో వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పరీక్ష చేస్తున్నాడో మనకు తెలియదు. సో యేసు ప్రభు ఫిలిప్పును అడుగుతున్నాడు, వీరందరూ తినడానికి రొట్టెలు ఎక్కడి నుండి కొని తెప్పిద్దుము. ఆ 12 మందిలో ఫిలిప్పునే ఎందుకు అడిగాడు? ఎందుకంటే మార్కు సువార్తికుని ప్రకారం వీరున్నటువంటి ప్రాంతం బేత్సయిదాకి దగ్గరలో ఉంది. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అంటే లోకల్ అన్నమాట, స్థానికుడు. సో స్థానికుడికి తెలుసు ఎక్కడ పెద్ద బేకరీ ఉంది, ఎక్కడ ఎక్కువ రొట్టెలు దొరుకుతాయి, ఎక్కడ ఆ టైంలో భోజనం లభిస్తుంది అనేటువంటిది ఫిలిప్పుకి బాగా తెలుసు. సో యేసు దాన్ని బట్టి ఫిలిప్పును అడిగి ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఫిలిప్పులో ఒక గుణం ఉంది, ఆ గుణాన్ని బయట పెట్టడానికి కూడా యేసు ప్రభు కావాలనే ఫిలిప్పును అడిగినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. 6వ వచనంలో, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఆయనకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయనకు తెలుసు ప్రొవిజన్ ఎక్కడి నుండి వస్తుందో, ఆయనకు తెలుసు అంతమంది ఎలా తృప్తి పొందుతారో. కాకపోతే ఫిలిప్పును పరీక్ష చేయడానికి అలా అడిగాడంట. అందుకనే దేవుడితో వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పరీక్ష చేస్తున్నాడో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా మనల్ని శోధిస్తున్నాడో మనకు తెలియదు. శోధన అంటే టు ఎగ్జామిన్ అని అర్థం, నాట్ టు టెంప్ట్ టు డూ ఈవిల్, అది కాదు. సో ఫిలిప్పును పరీక్ష చేయడానికి అడిగినప్పుడు 7వ వచనంలో ఫిలిప్ ఏమంటున్నాడు చూడండి, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. నా ఫిలిప్ లెక్కలు కట్టేశాడు, ప్రభువా వీరందరూ ఒక్కొక్కడు కొంచెం కొంచెం తినడానికి కూడా 200 దేనారముల రొట్టెలు చాలవని చెప్పాడు. ఒక దేనారం ఒక రోజు కూలి. ఆ రోజుల్లో 200 దేనారాలు అంటే ఒక మనిషి 7 నెలలు సంపాదించే జీతం. అంత ఖర్చు పెట్టినా కూడా వీళ్ళందరికీ ఇంత ముక్క ఇవ్వడానికి కూడా మనకు సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యూకరిస్ట్కి అంటే లార్డ్స్ టేబుల్కి కూడా సాదృశ్యం. మనం ప్రభు బల్లను పంచినప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక బ్రెడ్ ముక్క ఇవ్వం, ఏమిస్తాం? మీరందరూ కాస్త 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 తుంచుకుంటారు. మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కొంచెం ఎక్కువ తింటారు, అంతే.
కొంచెం కొంచెం. సో ఫిలిప్ అంటున్నాడు, కొంచెం కొంచెం ఇచ్చినా కూడా అంత డబ్బు సరిపోదు. సో ఫిలిప్ వెంటనే క్యాల్కులేటర్గా మారిపోయాడు. మెకానికల్ క్యాల్కులేటర్ కాదు, మెంటల్ క్యాల్కులేటర్. క్యాల్కులేషన్ చేస్తున్నాడు అనమాట. ఇంతమందికి ఇంత పెట్టినా కూడా ఇంత కావాలి, సో వీళ్ళందరికీ నింపాలంటే ఉదయం నుండి ఇక్కడ ఉన్నారు, మరి అంత ఎక్కడి నుండి తెద్దాం అనేటువంటి పరిస్థితి. నా ఇది మనలో చాలా మంది చేసేటువంటి ఒక పొరపాటు. దేవుడి రాజ్యంలో, దేవుడి సంఘంలో, దేవుడి కుటుంబంలో దేవుని ప్రజలుగా ఉండేటువంటి వారు దేవుని శక్తి సామర్థ్యాలను గుర్తించిన తరువాత ఎప్పుడు కూడా లెక్కలు కట్టేటువంటి వారిగా ఉండకూడదు. ఇన్ ఏ నెగటివ్ సెన్స్. లెక్కలు కట్టేటువంటి వారిగా అంటే ఏదైనా మనం చేయాలంటే వెంటనే వారు కూర్చుని లెక్క పెడుతుంటారనమాట. అబ్బో ఇంత ఖర్చు అయిపోద్ది, అబ్బో అంత ఖర్చు అయిపోద్ది, అన్ని వేలు ఖర్చు అయిపోతాయి, ఇన్ని వేలు ఖర్చు అయిపోతాయి, అంత మనం ఖర్చు పెట్టొచ్చా, అంత మనం వృధా చేయొచ్చా, ఈ మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. కానీ దేవుడు ఆ ప్రకారం మనల్ని ఆలోచించమని చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన మన కోసం పెట్టినంత ఖర్చు ఎవరు ఎప్పుడు ఎక్కడ పెట్టలేరు. అండ్ యేసుప్రభు ఒక మనిషి యొక్క విలువను పోల్చాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు? సర్వలోకం సంపాదించుకొని తన సొంత ఆత్మను కోల్పోతే వాడికి ఏం లాభం అన్నాడు. అంటే ఒక్క సోల్ ఈజ్ ఈక్వల్ టు హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్. ఒక లోకం అంతటి కన్నా ఒక ఆత్మ చాలా విలువైంది దేవుని దృష్టిలో. సో ఒక వ్యక్తి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఒక వ్యక్తి అవసరతను తీర్చుట కొరకు క్రైస్తవులు ఖర్చును ఎప్పుడు కూడా ముఖ్యమైనదిగా ఎంచకూడదు. దాన్ని ప్రధానమైందిగా ముందు పెట్టుకొని లబోదిబో అనకూడదు, మనసులో పిండపడకూడదు, బాధపడిపోకూడదు. ఎంత ఖర్చైనా సరే అవసరం తీర్చుట ముఖ్యం, ఎంత ఖర్చైనా సరే ప్రేమను స్థాపించుట ముఖ్యం, ఎంత ఖర్చైనా సరే వారికి క్షేమాభివృద్ధిని కలిగించుట ముఖ్యం అనేది దేవుని ఉద్దేశం. ఆ ప్రకారమే దేవుని బిడ్డలు కూడా ఉండాలి. సో చర్చిలో దేవుడికి క్యాల్కులేటర్స్ వద్దు, చర్చిలో దేవుడికి డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మన సొంతదేదో తెచ్చి మనల్ని ఖర్చు పెట్టమన్నాడు. ఆయన ఇచ్చింది మనల్ని డిస్ట్రిబ్యూట్ చేయమంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొని పంచండి, అంతేగాని మీ సొంత తెచ్చి ఖర్చు పెట్టండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొంతదంటూ ఏమైనా ఉందా? మీరు మీ సొత్తు కాదు, మీరు వెలబెట్టబడి కొనబడినటువంటి వారు. సో మనము క్యాల్కులేటర్స్గా కాకుండా డిస్ట్రిబ్యూటర్స్గా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఫిలిప్ ద్వారా ఈ పాఠాన్ని మనకు ఆయన నేర్పిస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తే వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టమని చెప్పాడు. అండ్ వారికి ఎలా అది చేయబోతున్నాడో మనం ఇక్కడ గమనించబోతున్నాం. యేసు తన యొక్క ఆలోచనను ఇప్పుడు మెల్లగా వారి ముందుకు తీసుకుని వస్తాడు. కాకపోతే దానికన్నా ముందు ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. వారు వెళ్ళనక్కర్లేదు. ఈ మాటలు చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఆ తెలుగులో రెండు పదాలు అవి, వారు వెళ్ళనక్కర్లేదు. ఆ రెండు పదాల మీద ఒక పెద్ద ప్రసంగం చేశాడు ఆయన. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. మీకు ఒకవేళ వీలైతే మీరు ఆన్లైన్లోనికి పోయి చార్ల్స్ స్పర్జన్ మెసేజ్ చదవచ్చు. వారు వెళ్ళనక్కర్లేదు అంటే దేవుడి దగ్గరికి అవసరతతో వచ్చినటువంటి ఏ ఒక్కరు ఉట్టి చేతులతో వెనక్కి వెళ్ళనక్కర్లేదు. వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా దాన్ని తీరుస్తాడు, ఆయన తప్పకుండా తృప్తి పరుస్తాడు, ఆయన తప్పకుండా దీవిస్తాడు, పంపిస్తాడు. కాకపోతే తేడా ఏంటంటే వారు అనుకున్న రీతిలో కాకపోవచ్చు, ఆయన వారికి ఏది క్షేమం అనుకుంటాడో ఆ ప్రకారం ఆయన దాన్ని చేసి పంపించవచ్చు. సో మనకు ప్రభు అయినటువంటి యేసు సన్నిధిలో ఎల్లప్పుడూ స్థలం ఉంటుంది. మనము అక్కడి నుండి ఊరికే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అయితే సంఘములో శిష్యులుగా ఉన్నటువంటి మనము ఆయన కొరకు ఉపయోగపడాలంటే డిస్ట్రిబ్యూటర్స్గా ఉండాలి. ఒక స్త్రీకి మరి ఆమె కంప్యూటర్ ముందే కూర్చుని పనిచేసేది. కళ్ళు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు ఆమెతో మాట్లాడి పరీక్ష చేసి మీ వృత్తి ఏంటి అని అడిగాడు. ఆమె చెప్పింది నేను ఎప్పుడు స్క్రీన్ ముందే ఉంటాను అని. ఆయన చెప్పాడు అదే మీ కంటికి సమస్య, మీరు ఆ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు కనుక మీ కన్నులు అలసిపోతున్నాయి, వాటికి రెస్ట్ కావాలి, లేకపోతే ఇబ్బంది ఇంకా పెరిగిపోతుంది, కనుక మీ కన్నులు అలసిపోయినప్పుడల్లా రెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు. ఎలా రెస్ట్ ఇవ్వాలి అంటే మీరు ఉన్న రూమ్లో కిటికీలు ఉన్నాయని అడిగాడు. ఉన్నాయి, ముందున్నాయి, వెనకున్నాయి. మీ కిటికీలు బయట ఏముందంటే ముందు కిటికీల వైపు చూస్తే బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ ఉన్నాయి అని చెప్పింది. వెనక కిటికీల వైపు నుండి బయటకు చూస్తే అక్కడ ఇంకొక ఫుట్ హిల్స్ ఉన్నాయి అని చెప్పింది. సో ఆయన వెంటనే చెప్పాడు, సో మీ కన్నులు ఎప్పుడెప్పుడు అలసిపోయాయో అప్పుడు మీరు ఆ కిటికీ దగ్గరికి వచ్చి దూరంగా ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ పర్వతాల వంక చూడండి, ఓ 10 నిమిషాలు లేక 20 నిమిషాలు చూడండి, కన్నులు తేలిక పడతాయి, అలసట పోతుంది, మరలా మీరు ఫ్రెష్గా మారి పని చేసుకోవచ్చు అని చెప్పాడు. సో కొన్ని సందర్భాల్లో మన ముందున్నటువంటి సమస్యలను మనం చూస్తూ ఉన్నప్పుడు మన మనోనేత్రాలు అలసిపోతాయి. వాటిని చూసి 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 మనం ఇంకా ముందుకు చూడలేనటువంటి పరిస్థితిని తెచ్చేసుకుంటాం. అలాంటప్పుడు బైబిల్లో కీర్తనకారుడు ఒక మాట రాశాడు. కీర్తన 121వ అధ్యాయంలో ఏమని రాశాడు? ఎక్కడ కన్నులు ఎత్తుతున్నాడంట? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కానీ న్యూ టెస్టమెంట్లో యేసు ప్రభు ఎటువైపు కన్నులు ఎత్తాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు. కొండల తట్టు కన్నులెత్తలేదు ఆయన, ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఎందుకంటే అక్కడ మహాకాశముల మీద ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. సో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సమయంలో నన్ను ఏం చేయమంటున్నాడు అని చూడడానికి ఆకాశం వైపు కన్నులెత్తేవాడు, స్తోత్రం చేసేవాడు, ఆ తర్వాత జనాలకు కావలసినటువంటి సహాయం చేసేవాడు. సో మనం కూడా ఇలాంటి సమయాల్లో మన కన్నులెత్తి మన ప్రభువును చూడాలి. మన ఇమీడియట్ ప్రాబ్లంని కాదు, మన యొక్క ప్రొవైడర్ని మనం చూసినప్పుడు మన ప్రాబ్లం మనకు కనబడకుండా పోతుంది అండ్ మన సోల్కి రెస్ట్ దొరుకుతుంది. లేకపోతే మనం అన్రెస్ట్తో కొట్టుకులాడుతూ ఉండాలి. నీటిలో నుండి చేపను తీసి బయట పారేస్తే ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటూ ఉండాలి. అలాంటిది మనకు అనవసరం. చూసుకునేవాడు, చేసి పెట్టేవాడు ఆయన గనుక మనం ఆయన వైపు చూస్తే చాలు అన్నది యేసు మనకు నేర్పిస్తున్నాడు. 17వ వచనంలో మీరు చూస్తే, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. సో వెంటనే అక్కడ వారు వాకాబు చేశారు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు వారు పోయి పరిశీలన చేస్తే అంత పెద్ద గూపులో ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. అండ్ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివితే పేతురు అన్న అయినటువంటి అంద్రేయ ఆ పిల్లవాడిని కనుగొని వాడి దగ్గర ఉన్నటువంటి ఆ లంచ్ బాక్స్లో 5 రొట్టెలు 2 చేపలను చూశాడు. వాటిని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ యోహాను ఒక మాట రాశాడు, అవి గోధుమ రొట్టెలు కావు, అవి జొన్న రొట్టెలు కావు, అవి యవల రొట్టెలు అంట. బార్లీ బ్రెడ్. యవలు ఆ సమాజంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అంటే అందరికన్నా పేదాతి పేదలు, అతి పేదలు తినేటువంటి రొట్టెలు అన్నమాట. సో రొట్టె అని ఇక్కడ ఉంది, కానీ ఒరిజినల్లో చూస్తే దాని అర్థము బిస్కెట్ అనొచ్చు. అంటే చిన్న కేక్ అనమాట. పెద్ద పెద్ద రొట్టెలు కావు. మీరు జొన్న రొట్టెలు చూడాలంటే రాయలసీమకు రండి. రాయలసీమలో ఇంత పెద్ద జొన్న రొట్టెలు ఉంటాయి. ఒక్కటి తింటే మనకు చాలు, ఇంకా మిగిలిపోద్ది అది. సో అంత పెద్ద సైజు కావు, చిన్న సైజు, బిస్కెట్ టైప్ సైజ్ అనమాట. ఆ బిస్కెట్ టైపు 5 యవల రొట్టెలు ఆ పిల్లవాడి తల్లి వాడి కోసం తయారు చేసి పెట్టింది. వాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి రోజంతా కూర్చున్నాడు, తినలేదు. ఎందుకో తెలుసా? యేసు బోధ వాడు ఎంత ఆస్వాదించాడంటే వాడికి ఇవి తినబుద్ధి కాలేదు. అండ్ మనలో చాలామంది ఒకవేళ మనం లంచ్ తెచ్చుకుంటే మెసేజ్ ఆయన ఇస్తుంటాడు, నేను తింటుంటాను, ఇదే నాకు ముఖ్యం అనే ధోరణి మనలో చాలా మందికి. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఆ బిడ్డ దగ్గర అవి ఉన్నాయి, అంద్రేయ వాటిని కనుక్కున్నాడు, ప్రభు దగ్గరికి ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు. ఆండ్రూ మనం చూసినప్పుడు ఆయనలో ఒక గొప్ప గుణం కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు చూసినా మనుషుల దగ్గరికి పోతే వారిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చేందుకు ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మొదటి తన సహోదరైనటువంటి పేతుర్ని యేసు దగ్గరికి తీసుకుని వచ్చాడు, ఇప్పుడు ఆ బాబును యేసు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్ని యేసు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి వానిగా ఉన్నాడు. అంటే ఈ ఇద్దరు రికార్డ్ చేయబడినటువంటి 2 వ్యక్తులు దేవుడి రాజ్యంలో గొప్పగా వాడబడినట్లు మనం గమనిస్తాం. ఈ బాబు యొక్క ఆహారము మనుషుల శరీర అవసరతను తీర్చడానికి దేవుడు వాడాడు. అండ్ పేతురును మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన అవసరతను తీర్చడానికి పెంతెకోస్తు దినాన్న బహుగా వినియోగించినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మనము ఇతరులను ప్రభు దగ్గరికి తెచ్చేటువంటి వారంగా ఉన్నామా? మనకు అలాంటి తలంపులు ఉన్నాయా? మనం అలాంటి ప్రార్థన చేస్తామా? అలా ఎవరైనా ఉన్నారా వారిని నేను యేసు దగ్గరికి తీసుకుపోవడానికి అని మనం కనిపెట్టి చూస్తామా? ఇంతవరకు మనం ఎవరినైనా ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి తీసుకుని వచ్చామా? ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. అయితే వీరు ఇక్కడ ఒక మాట అంటున్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ అవి ఏ మట్టుకు? ఇప్పుడు యోహాను 6వ అధ్యాయానికి ఒక్కసారి రండి. అక్కడ ఆ మాటలు అంద్రేయ అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 6వ అధ్యాయంలో 9వ వచనం,
ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నవి గాని, ఎప్పుడైతే గాని అంటారో బట్ అంటారో ముందున్న దానికన్నా తర్వాత చెప్పబడేదానికే విలువ ఎక్కువ, అదే ఇంపార్టెంట్ అని అర్థం. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం ప్రభువా అని అంటున్నాడు. మనం కూడా అంటుంటాం కదా, ఇంతమందికి ఈ కాసింత ఏం సరిపోతుంది అని. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, విలియం లా అనేటువంటి బైబిల్ పండితుడు భక్తుడు 200 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు, మనిషి తన స్వనీతి నుండి మాత్రమే కాదు, తన స్వంత జ్ఞానము నుండి కూడా విమోచింపబడాలి, ఎందుకంటే ఆ 2 వాడిని చెడగొడతాయి అన్నాడు. స్వనీతి నుండే కాదు, స్వంత జ్ఞానము నుండి కూడా విమోచింపబడాలి, ఆ 2 వాడిని చెడగొడతాయి. సో వీళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క మైండ్ నుండి ఆలోచిస్తున్నారు. ఈ కొన్ని అంతమందికి ఏం సరిపోతాయి? మీరు 4 వచనాల తర్వాత ఆ కొన్నే అంతమందికి సరిపోయి ఇంకా ఎంత మిగిలాయి? 12 గంపలు. సో అందుకని అంటాము, దేవుడి వాక్యములో మనం నేర్చుకోవాలి తప్ప మనం లోకంలో నేర్చుకున్నదంతా కూడా దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వదిలి పక్కన పారేయడం మంచిది. ఈ వరల్డ్లీ రీజనింగ్, వరల్డ్లీ లాజిక్, వరల్డ్లీ కామన్ సెన్స్ కొన్ని సందర్భాల్లో దేవుడి వాక్యం ముందు, దేవుడి కార్యం ముందు పని చెయ్యవు. వారు అనుకుని ఉంటారు, ఈ యొక్క అరణ్యంలో భోజనం పెట్టాలంటే ఇంత కొంతతో ఎలా సాధ్యం? మీరు తర్వాత చదువుకోండి, 2వ రాజులు 4వ అధ్యాయము 42 నుండి 44వ వచనం వరకు ఎలీషా కొంత ఆహారాన్ని తీసుకొని 100 మందికి ఉపయోగపడినట్లు దాన్ని పెంచుతాడు. అలాంటి మరి సిమిలర్ స్టోరీ మనకి ఇక్కడ యేసు ప్రభులో కనిపిస్తుంది. కాకపోతే ఈయన 1000 మందికి పెట్టాడు. సో ఈ శిష్యులు సాధారణంగా ఆలోచించారే తప్ప అసాధారణంగా ఆలోచించలేకపోయారు. భౌతిక పరంగా ఆలోచించారే తప్ప ఆత్మ సంబంధమైన రీతిలో ఆలోచించలేకపోయారు. వారు లౌకికంగా ఆలోచించారే కానీ దైవికంగా ఆలోచించలేకపోయారు. అండ్ ఈ రోజున దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడెప్పుడు సవాళ్లను చూసినప్పుడు బెదిరిపోడు, దేవుడెప్పుడు గొప్ప విషయాలను చూసినప్పుడు వెనుకంజ వేయడు, దేవుడెప్పుడు తలకు మించినటువంటి వాటిని చూసినప్పుడు తలొగ్గడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. సో శిష్యులు ఏం చేశారు? ఆ యొక్క జనముల సైజును చూశారు, వారి దగ్గర ఉన్న వనరుల సైజును చూశారు. ఈ కొంత అంతమందికి ఏం సరిపోతాయి అన్నారు. దేవుడు ఏం చూశాడు? ఆ జనముల సైజును చూశాడు అండ్ దేవుని యొక్క శక్తిలో ఉన్న వనరులను చూశాడు. అంత కొంతమందికి ఎంత నా దగ్గర ఉంది అనుకున్నాడు. సో ఇది తేడా అన్నమాట. మనం ఎప్పుడు మన సమస్యకు ఉన్నటువంటి సైజునే చూస్తూ ఉంటాం, కానీ దేవుడు తన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని చూసి మన సమస్యను పెద్దగా పట్టించుకోడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందుకు వచ్చి నిలబడినప్పుడు అబ్బో అనుకున్నారు, కానీ దేవుడు మోషేతో చెప్పాడు, నీ దండమెత్తు, అది 2గా చీలిపోతుంది, వారు బయటికి వెళ్ళిపోతారని. ఆ ప్రకారం వచ్చేసారు. ఆ 30 లక్షల మంది దాదాపు ప్రజలు అరణ్యంలో ఒక రోజున మాంసం కోసం ఏడ్చారు. ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ చేశారు వాళ్ళు. మీకు తెలుసో లేదో, రాత్రంతా మాంసం కోసం వారు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తే ఆయన మరి మోషే ఎక్కడి నుండి ఇంతమందికి తెచ్చి పెడుతును అన్నాడు. కానీ దేవుడు ఎంత సులువుగా ఆ యొక్క సముద్రాల మీద నుండి పూరేళ్లను తీసుకుని వచ్చి వారికి మాంసాహారంగా ఇచ్చాడో బైబిల్ మనకు చెప్తోంది. 7 అంతలు అగ్ని వేడిని చేసిన తర్వాత గుండంలో ఆ 3 పడేసినప్పుడు వారిని సులువుగా బయటికి తీసుకొని రావడం దేవుడికి కష్టం కాలేదు. కుళ్ళిపోతున్నటువంటి లాజర్ను తిరిగి జీవం పోయడం దేవుడికి కష్టం కాలేదు. సో దేవుడికి ఏది కష్టం కాలేదు, అవ్వదు కూడా. సో మనము మన యొక్క సంకుచితమైన స్వభావంతో దేవుడి కార్యాలను అంచనా వేయడం అనేది చాలా సందర్భాల్లో సమంజసమైంది కాదు. చైనా ఇన్లాండ్ మిషన్ని హడ్సన్ టైలర్ గారు స్థాపించారు. చైనా దేశానికి ఆయన వెళ్ళినప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులను, సవాళ్లను, అంతేకాకుండా దాడులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి ఒక గొప్ప పాఠం ఆయన చెప్పేవాడు, దేవుడి పరిచర్యలో 3 స్టేజీలు ఉంటాయి. దేవుడి కోసం ఏ పని చేసినా కూడా ఈ 3 స్టేజీలు కనబడతాయి. మొదటి స్టేజ్ ఇంపాసిబుల్, 2వ స్టేజ్ డిఫికల్ట్, 3వ స్టేజ్ డన్. మొదటిది అసాధ్యం, 2వది కష్టం, 3వది అయిపోయింది. ఆమేన్. సో మనము స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతాం? మనం ఫస్ట్ అంటాం అది
ఇంపాసిబుల్, డిఫికల్ట్, డన్ అనేది హడ్సన్ టైలర్ నిరూపించాడు. సో మనం ఎప్పుడు కూడా బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. 18వ వచనానికి వచ్చేద్దాం. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. సో వెంటనే ప్రభు చెప్పాడు, వాటిని నా దగ్గరికి తీసుకుని వచ్చేయండి, వాటిని నా దగ్గరికి తీసుకుని వచ్చేయండి. 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గరికి తీసుకుని వచ్చేయండి, అప్పుడు మీరు అద్భుతం చూస్తారు. వారు తీసుకుని వచ్చి వాటిని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు అప్పుడు అద్భుతం జరిగినట్లు మనం గమనిస్తాం. ఆ చిన్న పిల్లవాడు తన యొక్క 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి ఆ ప్రభు అయినటువంటి యేసు చేతుల్లో పెట్టడానికి వాడు ఇష్టపడ్డాడు. ఇది మా మమ్మీ నా కోసం కట్టిన లంచ్, ఇది నేను తినకపోతే మరి నా గతేం కావాలి, నేను నీకు ఇచ్చేస్తే మరి ఇంతమందికి మీరు ఏ రకంగా పెడతారో నాకు తెలియదు, మరి నాకు దొరుకుతుందో లేదో ఎట్లా అనేటువంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. క్వశ్చన్ చేయకుండా యేసు ప్రభువుకు అవి ఇచ్చేసాడు. నేను నేర్చుకున్న పాఠము, నేను క్రైస్తవుడిని అయిన తర్వాత 91లో ఒకరోజు నీ భాగం చదువుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఇతరులను మనం అడక్క ముందు మన దగ్గర ఎంత ఉందో అంత దేవుడి చేతుల్లో పెట్టడం నేర్చుకోవాలి. అలా మన దగ్గర ఉన్న దాన్ని దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు అది ఇంత కొంత అవ్వచ్చు, ఎక్కువే అవ్వచ్చు, దాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన మల్టిప్లై చేస్తాడు, ఆయన యొక్క పరిచర్యను జరిగిస్తాడు. సో ఇక అప్పటి నుండి మా ఫిలాసఫీ ఏంటంటే, మేము ఎవ్వరిని అడగం, దేవుడికి మా దగ్గర ఉన్నది ఇస్తాం, అది కూడా ఆయనదే, ఆయనకి ఇస్తాం, ఆయన దాన్ని మల్టిప్లై చేస్తాడు, అది అయిపోయినప్పుడు ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు మన దగ్గర ఉన్నదాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని ఆయన దీవించి, దాన్ని ఆయన వృద్ధి చేసి, దాన్ని అలమటిస్తున్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికి ఎంతగానో వినియోగిస్తాడు అనేది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం. ఎడ్వర్డ్ ఎవరెట్ హేల్ అనేటువంటి ఒక ఆయన మేధావి ఈ రకంగా అన్నాడు, నేను ఒక్కడనే అయినా నేను ఒక్కడను, నేను ప్రతిదీ చేయలేను అయినా నేను కొంత చేయగలను, నేను ఏం చెయ్యాలో అది తప్పకుండా చేస్తాను, అయితే నేను చేయాలనుకున్నది దేవుని యొక్క కృప చేత బలం పొంది తప్పక చేస్తాను అని అన్నాడు. సో నేను ఒక్కడనే నేనెంత, నాకున్నది ఎంత, ఆఫ్టర్ ఆల్ అని మనం అనుకుంటాం. కానీ ఆఫ్టర్ ఆల్ ఆ విధవరాలు ఎంత ఇచ్చింది? ఎంత ఇచ్చింది? 2 కాసులు. అవి యేసు వినియోగించుకున్నాడు ఆయన మినిస్ట్రీలో. సో మనము దేవుడి చేతుల్లో మనకున్నది పెట్టినప్పుడు ఆయన విస్తారమైనటువంటి జన సమూహానికి పరిచర్య చేయడానికి దాన్ని వినియోగించుకుంటాడు. క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు గివ్ యువర్ లిటిల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్? మీకున్న ఆ కొంత మీరు యేసు చేతుల్లో పెట్టడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ కాసింత వనరులను తిరిగి దేవుడి చేతుల్లో పెట్టి ఆత్మ సంబంధమైన ఆకలితో అలమటిస్తున్నటువంటి జన సమూహాలకు జీవాహారపు రొట్టెను పంచుటకు నీవు వినియోగించు ప్రభువా అని చెప్పడానికి మనం ఇష్టపడుతున్నామా? నేథన్ సి షేఫర్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చెప్పాడు, మన జీవిత ముగింపులో మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నీ దగ్గర ఎంత ఉన్నది అన్నది కాదు, నీవు ఎంత ఇచ్చావు అన్నది, నీవు ఎంత గెలిచావు అన్నది కాదు, నీవు ఎంత చేసావు అన్నది, నీవు ఎంత దాచుకున్నావు అన్నది కాదు, నీవు ఎంత త్యాగం చేసావు అన్నది. అండ్ చివరి ప్రశ్న, నీకు ఎంత ఘనత వచ్చింది అన్నది కాదు, నీవు ఎందరిని ప్రేమించావు, ఎందరికి పరిచర్య చేశావు అన్నది. సో దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దాంతోనే మొదలు పెడతాడు, మన దగ్గర లేని దాంతో ఆయన మొదలు పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు, ఆఫ్టర్ ఆల్ అంతే కదా, పక్కన పారేసేయండి, ఇదిగో అందరికీ పంచండి అని ఆయన చేయలేదు. ఆయన ఏం చేశాడు? ఆ కొంతను తీసుకున్నాడు, దాన్ని దీవించాడు. మీరు చదివితే ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను, అప్పుడు వారు పంచడం మొదలుపెట్టారు. సో దేవుడు ఎప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని తీసుకుంటాడు. మోషే వచ్చి దేవుడితో అంటున్నాడు, దేవా నీవు నన్ను పంపమంటున్నావు, పోయి వారికి నీవు నన్ను పంపావని చెప్తే వారు నన్ను నమ్మరు, నేను వారికి నిన్ను ఎలా రుజువు చేయాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉంది. ఆ కర్రను తీసుకొని దేవుడు మోషేని పంపించాడు. అంటే ఆ కర్రనే మోషే వాడేటట్టు చేశాడు. ఏలియా సారేపతుకు వచ్చాడు. సారేపతుకు వచ్చినప్పుడు విధవరాలు కనిపించింది, నీళ్లు అడిగాడు, ఒక రొట్టెను తీసుకొని రమ్మన్నాడు. ఆమె చెప్పింది, నా దగ్గర కొంతే ఉంది. ఆయన చెప్పాడు, దాంట్లో కొంత నాకు మొదట చేయి, ఆ తర్వాత నీకు నీ ఇంటి వారికి మిగులుతుంది, మీరు తినే అన్ని దినాలు కూడా అది ఉంటుంది అని చెప్పాడు. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది, నా పిల్లల్ని వారు తీసుకుపోతానంటున్నారు అన్నప్పుడు, మీ ఇంట్లో ఏముంది అన్నాడు. నా ఇంట్లో కొంత నూనె కొండ ఉంది అన్నప్పుడు, ఇతరుల పాత్రలన్నీ అరువు తెచ్చుకో అండ్ దాన్ని పోయడం మొదలుపెట్టు, అది నిండిపోతుందని చెప్పాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదాన్ని తీసుకుని దాన్నే వినియోగించుకోవడానికి ఇష్టపడతాడు. 19వ వచనాన్ని మీరు చూస్తే, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, అప్పుడు ఆయన కార్పెట్ లేదు, కుర్చీ లేదు, ఓపెన్గా గ్రాస్ మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్.
సో సమ్ టైమ్స్ చర్చిలో మనం కింద కూర్చోడానికి కూడా నామోషిగా ఫీల్ అవ్వకూడదు కదా. సో యేసు వారిని పచ్చిక మీద కూర్చోబెట్టాడు. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో అలాంటి కుర్చీలు, కార్పెట్లు లేవు. ఇక్కడ అసలు విషయం గమనించండి. ఆయన వాటిని తీసుకుని కన్నులెత్తి దేవుడి దీవెన వాటి కొరకు కోరుకుని ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వారు వడ్డించడం మొదలుపెట్టారు. మీరు మార్కు సువార్త చదివితే 6వ అధ్యాయం 40వ వచనంలో వారిని పంక్తులుగా, వరుసలుగా 50 మంది చొప్పున, 100 మంది చొప్పున ప్రభు అయినటువంటి యేసు కూర్చోబెట్టించినట్లు అక్కడ రాయబడింది. 50-50-50, 100-100-100 ఆ ప్రకారం కూర్చోబెట్టించాడు. వారందరినీ లైన్లో నిలబడండి. 12 టేబుల్స్ ఇక్కడ ఉన్నాయి. 12 మంది అపోస్తలు, ఒక్కొక్క లైను 12 మంది దగ్గరికి రండి, 12 లైన్లో తీసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆయన ఏం చేశాడు? అందరినీ కూర్చోబెట్టాడు. ఎందుకంటే యేసుకు ఆర్డర్ అంటే ఇష్టం, యేసుకు డిసిప్లిన్ అంటే ఇష్టం, యేసుకు ప్రాపర్ అరేంజ్మెంట్ అంటే ఇష్టం. సో మినిస్ట్రీ కానీ, సర్వీస్ కానీ అన్ని కూడా దేవుని యొక్క క్రమం ప్రకారము మర్యాదగా జరుగుతాయి, ఆయనకి ఇష్టం. అందుకనే 1 కొరింథీ 14:40వ వచనంలో మీరు చూస్తే సమస్తమును మర్యాదగా, క్రమముగా జరిగించుము అని. స్పర్జన్ భక్తుడే దీని గురించి కామెంట్ చేస్తూ ఈ రకంగా అంటాడు: ఆ యొక్క విందులో యేసు ప్రభువే విందు యజమాని, అపోస్తలు, బట్లర్లు అండ్ వేల మంది అక్కడికి వచ్చినటువంటి అతిథులు అండ్ వారికి వడ్డించేటువంటిది అద్భుతమైన రూపంలో దేవుడు వడ్డించాడు అని. సో యేసు భవిష్యత్తులో జరగబోయేటువంటి గొప్ప విందును గురించి కూడా ఇక్కడ సాదృశ్య రూపంలో చూపిస్తున్నాడు. ఇంకొక స్పిరిచువల్ పాయింట్ ఏంటంటే, లోకమంతటి కొరకు జీవాహారముగా తాను ఏ రకంగా మారబోతున్నాడో, తన దేహము రొట్టెగా ఎలా విరవబడి వారికి పంచిపెట్టబడుతుందో దాని గురించి కూడా ఆయన చూపించాడు. అండ్ ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క అవసరతను ఆయన తీరుస్తున్నాడు. అయితే ఆయన విరిచి ఆయన ఇచ్చేసేయలేదు, ఆయన విరిచి శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు వారికి ఇచ్చాడు. ఆ 12 మంది శిష్యులు వారికి పంచారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, 15,000 మందికి ఒకవేళ మనం రేపు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు మనం లంచ్ ఏర్పాటు చేస్తే మనం ఎంతమందిని పెడతాం భోజనం వడ్డించడానికి? యేసు 12 మందినే వాడాడు, ఓన్లీ 12. మిగతా వారిని ఎందుకు వాడలేదు? దే వర్ నాట్ కాల్డ్. వారందరూ పిలువబడలేదు, వీరు పిలువబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు, వీరు ఆయన సేవకులు. వారు వచ్చి చెప్పుండొచ్చు, ప్రభు మేము కూడా పంచుతాం, తొందరగా వీళ్ళందరూ మెన్కి, మేమందరం విమెన్కి, ఈ గ్రూప్ చిల్డ్రన్కి పంచుతాం అంటే ఆయన ఒప్పుకోలేదు. సో దేవుడు ఎవరిని సేవకు పిలుస్తాడో, ఎవరికి ఆ బాధ్యత అప్పగిస్తాడో వారే ఆ సేవ చేసినప్పుడు అది దీవెనకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన మనల్ని వాడకుండా ఆయన పనులు ఏమీ చెయ్యడు. సో మనము జనులకు వడ్డించేటువంటి మధ్యవర్తులంగా ఉన్నాం. శిష్యులు వారికి వడ్డించారు. సో మనం ఆ పని చేస్తున్నామా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ముగింపులో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. వాళ్ళందరూ తిన్నారు, వాళ్ళందరూ తృప్తి పొందారు. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలా మంది తింటున్నారు లోకంలో. ఎస్ ఆర్ నో? చాలా మంది తింటున్నారు, కానీ చాలా మందికి తిన్న తర్వాత తృప్తి లేదు. రేపు వస్తుంది, తృప్తి లేదు. కానీ ఇక్కడ ఈయన పెట్టింది వారు తిన్నప్పుడు తినందరూ తృప్తి చెందారంట. యవల రొట్టెలు, చేపలు, అది ఎట్లా ఆయన చేతుల్లో మల్టిప్లై అవ్వడం మొదలుపెట్టింది. ఆయన విరిచాడు, శిష్యులకు ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు, వాళ్ళు పంచుతున్నారు, వడ్డిస్తున్నారు. అందరు తినేసిన తర్వాత 12 గంపలు ఎత్తించాడు. సో యేసు ప్రభువుకు వేస్టేజ్ అంటే కూడా ఇష్టం లేదు. సో ఎప్పుడు మీరు ఆయన ఇచ్చినటువంటివి వేస్ట్ చేయకూడదు. ముఖ్యంగా ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పెద్ద బోధకుడు మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు. అమెరికా నుండి ఇండియాకు వస్తూ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్నాడు ఒక 4 రోజులు. ప్రతిరోజు ప్రతి పూట సగం ప్లేట్ వేస్ట్ చేసేవాడు. కాఫీ ఇంత కప్పు కావాలంటాడు, అంత దాగి మిగతా అంతా వేస్ట్. 2వ రోజుకి ఆయన మీదున్న గౌరవం అంతా పోయింది నాకు. ఎందుకంటే బిగ్ వేస్టర్ ఆఫ్ గాడ్స్ రిసోర్సెస్. సో యేసు వేస్ట్ చేయించలేదు. 12 గంపలు ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమంది బైబిల్ పండితులు అన్నారు, ఇశ్రాయేలు 12 గోత్రాలు, సో దేవుడు ఆ 12 మంది అపోస్తల ద్వారా 12 గంపలు ఎత్తించాడంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు నేను సరిపోతాను, నా ద్వారా మీ అవసరత అంతా తీరుతుంది, నేనే మీ నిజమైన మెస్సియాను అని చెప్పడానికి ఆ ప్రకారం చేశాడు అని అంటారు. ఇంకో విషయం ఏంటంటే, మరి ఆయన 12 ఎత్తిచ్చాడు, ఆయన కోసం గంపలేదు. మరి ఆయనకి అంటే ఆయనకి ఎక్కడి నుండి వస్తుంది? ఆయనకి ఎవరిస్తారు? ఆయనకు ఆకలి వేసినప్పుడు ఎవరిస్తారు? ఆ 12 గంపల నుండే రావాలి ఆయనకి.
సో మనకు ఆయన ఇచ్చాడు, మనం ఆయనకి ఇస్తాం. డిఎల్ మూడీ, చివరిలో డిఎల్ మూడీ గారు గురించి చక్ స్విండాల్ అనేటువంటి భక్తుడు తన పుస్తకంలో రాశాడు. డిఎల్ మూడీని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి విస్తారముగా ఆయనకు ఉపకారాలు చేస్తున్నప్పుడు ఒక రోజున డిఎల్ మూడీ ప్రార్థన చేస్తూ కాసేపు ఆగిపోయాడంట. ఆగిపోయి దేవుడు చేసిన ఉపకారములన్నింటినీ తలంచుకొని దేవుడితో అన్నాడంట, స్టాప్ గాడ్ అని. ఆపు దేవా అన్నాడంట. అంత ఇచ్చేసావు నాకు, ఇంకా ఆపేసే దేవా అన్నాడంట. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.